నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు బీజేపీ నేతల వినూత్న నిరసన లింగోజిగూడెంలో స్వచ్ఛ భారత్ మెండోరాలో ఘనంగా రైతు బంధు వారోత్సవాలు కేక్ కోసిన ప్రజాప్రతినిధులు నిర్మల్ తానా ఎదుట ట్రాన్స్జెండర్ల ఆందోళన తమకు న్యాయం చేయాలని డిమాండ్ రావుగావులో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పనులు ప్రారంభం చేయూతనిచ్చిన లయన్ వేణుకుమార్ ఇక డీటెయిల్ చూస్తే మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా కర్మాల మండలం రావుగావులో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి కార్యక్రమంలో ఆర్కిటెక్ట్ శంకర్ వేణు వెంకటేశ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ లక్ష్మణ్ బుదావత్ నీలేష్ బుదావత్ హనుమంతు సర్పంచ్ శ్రీ అష్టోత్తర శతచుక్కల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ లయన్ వేణుకుమార్ చుక్కల తదితరులు పాల్గొన్నారు రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా మెండోరాలో ముగ్గుల పోటీలు నిర్వహించారు రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు బాదావత్ శర్మ నాయక్ ఆధ్వర్యంలో రైతులు తొలుత కేక్ కోశారు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతు బంధు పథకం అమలవుతుందన్నారు కార్యక్రమంలో బాదావత్ శర్మ నాయక్ సర్పంచ్ తుక్కరి రాజేందర్ ఎంపీటీసీ ఆరి లావణ్య కుట్ట రాజన్న పాల్గొన్నారు సంబరాలు అనేది మా మెండోరా గ్రామంలో జరుపుకుంటా ఉన్నాం ఈరోజు అయితే ఈ ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు కూడా నిర్వహించడం జరిగింది ప్రపంచ దేశాల్లోనే మన దేశంలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేనటువంటి రైతుకు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాబట్టి రైతులు స్వచ్ఛందంగా వచ్చి మహిళా సంఘాల వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఇట్టి రైతు సంబరాలను విజయవంతం చేస్తూ మరియు భవిష్యత్తులో కూడా కేసీఆర్ గారికి తెలంగాణ ప్రభుత్వంకు ఈ ప్రాంత ఎమ్మెల్యే బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి అండదండలను చేయూతగా ఉంటామని చెప్పేసి మన తెలంగాణ ప్రభుత్వాన్ని బలపరుస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు రైతు బంధు ఉత్సవంలో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి మా మెండోరా గ్రామ ప్రజలకు కానీ రైతులకు కానీ మహిళా సోదరి సోదరులందరూ ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ మనకు రైతు బంధు కార్యక్రమం చాలా అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం ఒక మెండోరా గ్రామానికే 5 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం నిజంగా ఒక ఆనందకరమైన విషయము కాబట్టి ఇలాంటి సంబరాలు ఇంకా చేసుకోవాలంటే ఎల్లవేళలా మనకు మన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి అలాగే మన బాల్కొండ శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ప్రశాంత్ అన్న గారికి ఎల్లవేళలా మనం కూడా సహాయ సహకారాలు అందించి వారికి మనం చేదోడు వాదోడుగా నిలిచి ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నట్లయితే మనకి ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో తీసుకొస్తున్న సందర్భంగా ఒక రైతును రాజు చేయాలనే సంకల్పంతో మంచి ఒక రైతు బంధు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా వారికి కూడా మేము మా గ్రామం తరఫున అలాగే రైతుల పట్ల మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. జై తెలంగాణ. రైతు వేదికలో రైతు వారోత్సవాలు అనేది జరుపుకుంటున్నాం. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఈ రైతుల పట్ల పెట్టుబడి సాయం కింద 50,000 కోట్ల రూపాయలు ఇస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారికి ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత ప్రశాంత్ అన్న గారికి భగవంతుడు చల్లగా చూసి ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేసే విధంగా మేము మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల రైతులకు ఎంతో మేలు జరిగింది. ఇది ఒకటే కాకుండా సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాల్లో తెలంగాణ రాష్ట్రము ప్రపంచంలోనే ముందున్నదనే విషయాన్ని మనం ఇప్పుడు గమనిస్తా ఉన్నాం. భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి ఈ సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు అనేది చాలా పెద్దగా జరుగుతున్నాయి. ఈ అన్నిటిని కూడా ప్రజలు ఆదరిస్తున్నారు. ప్రజలు ఎల్లవేళలా కూడా టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటూ కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రశాంత్ అన్న గారికి అండగా ఉంటామని చెప్పేసి తెలియపరుస్తూ రైతు సంబరాలు అనేది జరుపుకుంటున్నాం. జై తెలంగాణ. బండి సంజయ్ కుమార్ అక్రమ అరెస్టును బీజేపీ నేతలు వినూత్నంగా నిరసించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగోజిగూడెంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేత శంకర్ మాట్లాడుతూ బదిలీల పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను ఇష్టం వచ్చినట్టుగా బదిలీ చేస్తుందన్నారు.
పార్టీ తరపున పోరాడుతున్న తమపై అక్రమ కేసును బనాయించి కారాగారానికి పంపుతున్నారని ఆరోపించారు. సంజయ్ని విడుదల చేసే వరకు నిరసన కార్యక్రమాలు ఆగమని తేల్చి చెప్పారు. కంపెనీ బంద్ పెట్టి గవర్నమెంట్ కంపెనీ బంద్ చేసి వాళ్ళు తయారు చేసాను. ప్రభుత్వం తెచ్చినటువంటి 317 జీవోని సవరించాలని బీజేపీ రాష్ట్ర రథసారథి బండి సంజయ్ గారు మొన్న రెండు రోజుల క్రితం జనజాగరణ దీక్ష చేపడుతుంటే సొంత పార్టీ పార్లమెంట్ ఆఫీస్ భవనంలో పార్టీ కార్యాలయంలో వాళ్ళ సొంత పార్లమెంటుకు సంబంధించినటువంటి ఆఫీసులో జాగరణ దీక్ష ప్రారంభిస్తే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనవసరంగా రాద్ధాంతం చేసి లేనిపోని కరోనా ఎఫెక్ట్లు ఉన్నాయని చెప్పేసి చిల్లరగా అతన్ని అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది. కాబట్టి ఆ యొక్క బండి సంజయ్ని బేషరతుగా రిలీజ్ చేయాలని ఉద్యోగస్తులు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆ యొక్క 317 జీవోని రద్దు చేసి పూర్తిగా కూడా ఉద్యోగస్తులకు స్థానికతనే లేకుండా చేసిరల్లా. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలని ఎప్పటికప్పుడు ప్రజలకు తీసుకెళ్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని చూసి ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా కూడా భారతీయ జనతా పార్టీకి భయపడి యొక్క భయభ్రాంతులకు గురి చేస్తూ జనాలందరినీ కూడా ఇబ్బంది పెడుతూ అనవసరంగా బండి సంజయ్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. దానికి నిరసనగా 14 రోజులు కోర్టు ఏదైతే రిమాండ్ విధించిందో 14 రోజులు కూడా రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు చేయాలని నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పింది. నిన్న కూడా మండల హెడ్ క్వార్టర్లో నిరసన కార్యక్రమాలు జరిగింది. ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు చేయాలని ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు చౌటుపల పట్టణంలోని ఒక కాలనీలో ఈరోజు కార్యక్రమాలు స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా కూడా పాల్గొని ఈ యొక్క కరోనా రూల్స్ పాటిస్తూ ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి బండి సంజయ్ గారిని బేషరతుగా రిలీజ్ చేసి ఈ యొక్క ఉద్యోగస్తులు ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని పూర్తిగా కూడా ఆ యొక్క జీవోని సవరించాలని కోరుకుంటున్నాం. చేనేత ఆత్మహత్య బాధిత కుటుంబాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు దాసు సురేష్ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చేనేత కార్మికులను రాజకీయ ప్రయోజనం కోసం వాడుకోవడమే తప్ప వారి అభివృద్ధికి చేయూత ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ వచ్చిన నాటి నుంచి ఇప్పటిదాకా 350 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నా కూడా అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. ఈ కార్యక్రమంలో కల్లెపల్లి రాజు నేత, చేనేత ఆత్మహత్య బాధిత కుటుంబాల మహిళలు పాల్గొన్నారు. చేనేత ఆత్మహత్య బాధిత కుటుంబాల మహిళలు తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుండి ఈరోజు ఇక్కడికి విచ్చేసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో
వాళ్ళ బాధను తెలియజెప్పడం కోసం ఇక్కడికి చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ అనేక మార్లు కూడా చేనేత ఆత్మహత్య బాధిత కుటుంబాల మహిళలు వాళ్ళ మొరను, వాళ్ళ బాధను, వాళ్ళ కష్టాలను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి ఏకరువు పెట్టినటువంటి సందర్భాలు అనేకంగా ఉన్నాయి. ఇక్కడ నుంచి వాళ్ళ బాధను మేము అర్థం చేసుకుని మేమేంటంటే వాళ్ళందరినీ కూడా ఢిల్లీకి తీసుకెళ్ళి ఇక్కడ అనేక రకాలైనటువంటి పోరాటాలు అంటే ఇందిరా పార్క్ దగ్గర అనేక రకాల ధర్నాలు కానీ, అనేక రకాల దీక్షలు కానీ, అనేక రకాల మార్చులు కానీ చేసిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల మేము వీళ్ళందరినీ కూడా ఢిల్లీకి తీసుకెళ్లి ఢిల్లీలో ముఖ్యమంత్రి గారి యొక్క కార్యాలయాన్ని అదే రకంగా వాళ్ళ ఆఫీస్ని కూడా వాళ్ళ ముందు ధర్నా చేసి ఇదే అంశాన్ని కిషన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఈ బాధిత కుటుంబాలని ఆదుకోవాలని చెప్పేసి మన తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారికి ఒక ప్రత్యేకమైనటువంటి లేఖ రాయడం జరిగింది. ఆ లేఖ కూడా ఇప్పుడు మా బాధిత కుటుంబాలన్నీ కూడా మీకు చూపిస్తాయి. ఈ లేఖ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో గత 7 సంవత్సరాలుగా అంటే తెలంగాణ సిద్ధించిన తర్వాత దాదాపు 350 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యల బారిన పడితే వారి యొక్క కుటుంబాలన్నీ కూడా ఈరోజు రోడ్డున పడ్డాయి. మరి ఏ రోజు తెలంగాణ ఉద్యమం లోపల తెలంగాణ ఆత్మహత్యలు ఆగిపోవాలంటే ప్రత్యేకమైనటువంటి తెలంగాణ ఏర్పడితే కానీ వీళ్ళ యొక్క ఆత్మహత్యలు ఆగాయని చెప్పేసి ఆ రోజు పోచంపల్లి లోపల కేసీఆర్ గారు భిక్షాటన అదే రకంగా జోలెబట్టి కూడా పాదయాత్ర చేసినటువంటి సందర్భం, హరీష్ రావు గారు అసెంబ్లీ లోపల పల్లలు జరిచినటువంటి సందర్భం కూడా మనందరికీ సుపరిచితమే. మరి అధికారం తన చేతి దగ్గర పెట్టుకొని 7 సంవత్సరాలు వచ్చి అయినా కూడా ఈ బాధిత కుటుంబాలని ఆదుకోవడం కోసం మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఎందుకు ఒక చొరవ చూపట్లేదని చెప్పేసి మేము చాలా స్పష్టంగా అడుగుతున్నాం. ఎందుకంటే మేము చేసినటువంటి పోరాటాల వల్ల ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా కదిలొచ్చి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి అంటున్నారు. అయితే అందులోపల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసి ఈ కుటుంబాలను వారిని గాడిలో పెట్టాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. ఎందుకంటే చేనేత అనేటటువంటి అంశాన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క స్వలాభం కోసం కానీ వాళ్ళ రాజకీయ ఎదుగుదల కోసం వాడుకుంటున్న తప్పించి పరిష్కారం అంటే చేనేత వర్గపు సమస్యలు, చేనేత ఆత్మహత్య బాధితుల యొక్క సమస్యలకు పరిష్కారం చూపించే విధంగా మాత్రం పనిచేయట్లేదని చెప్పి మేము చాలా స్పష్టంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం చాలా ఘనంగా ప్రారంభించినటువంటి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ గత 4 సంవత్సరాల నుంచి ఇప్పటివరకు ఆపరేషనల్గా అది స్టార్ట్ కాలేదంటే దానికి కారణం ఏంటిదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 2018 ఎన్నికల్లో కేటీఆర్ గారు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే 2018 ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీ కనుక గెలిచేది ఉంటే రైతులకు ఇచ్చినటువంటి మాదిరిగానే చేనేత కార్మికులకు కూడా పవర్లూమ్, హ్యాండ్లూమ్ కార్మికులకి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇస్తా అని చెప్పి చెప్పారు. ఇప్పటికీ చెప్పిలు హుజరాబాద్ ఎలక్షన్ల సందర్భంగా కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిలు. మరి చెప్పి 3 సంవత్సరాలు అవుతున్నా కూడా వాళ్ళని ఎందుకు మీరు కనికరించట్లేదు, వాళ్ళ ఆర్తనాదాలు మీకు వినిపించట్లేదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అదే ముఖ్యమంత్రి గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు దాసు సురేష్ జన్మదిన వేడుకలు బీసీ భవన్లో ఘనంగా నిర్వహించారు. బీసీ ఉద్యమ నేత మాజీ ఎమ్మెల్యే కృష్ణయ్య హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాల నాయకులు, బీసీ నేతలు, అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కోసి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో కల్లెపల్లి రాజు నేత, చెరుకు స్వామి, వనం రమణ, యాదగిరి, రమేష్ పాల్గొన్నారు. అందరు దూరం చూడొచ్చు ఫోటో వీళ్ళందరికీ లీడర్ మార్లు ఆర్ కృష్ణయ్య గారు అనేక మంది ప్రధానమంత్రులను కలిసి బీసీ బిల్లు కోసము, బీసీల హక్కుల కోసము, బీసీలకు రాజకీయ రిజర్వేషన్ల కోసం ఎన్నిసార్లు అభ్యర్థనలు చేసినా కూడా వింటున్నారు. కానీ దాని మీద సరైనటువంటి కార్యాచరణను ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించడం లేదు. కాబట్టి మేము ఇటీవల ఢిల్లీ స్థాయిలో కూడా మేము అనేక రకాల కార్యక్రమాలు, ధర్నాలు చేసిన తర్వాత కూడా మేము నిర్ణయించుకున్నటువంటి విషయం ఏంటంటే ఈ అంశాలను బలంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారితోని పార్లమెంట్లో కావాల్సినటువంటి శాసనాలను తయారు చేయడం కోసం మేము ఢిల్లీ వేదికగా మా యొక్క పోరాటాలను బలోపేతం చేయబోతున్నాం.
ఈ 2022వ సంవత్సరం చాలా అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి సంవత్సరం మా అందరికీ. ఎందుకంటే మేము గ్రామ స్థాయి నుంచి వెళ్ళి, మండల స్థాయి నుంచి వెళ్ళి, నియోజకవర్గాల స్థాయి నుంచి వెళ్ళి, జిల్లా స్థాయి నుంచి వెళ్ళి రాష్ట్ర కమిటీలను కూడా మేము బలోపేతం చేయబోతున్నాం. ఏదైతే బీసీల హక్కుల కోసం బలంగా మేము నినదించడానికి అనేక మంది బీసీ నాయకులకు జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో వాళ్ళకు నాయకులుగా పనిచేసే అవకాశం ఇవ్వడంతో పాటు వారికి పూర్తి స్థాయిలో కూడా తర్ఫీదు ఇవ్వడానికి మేము సిద్ధమవుతున్నాం. బీసీల శక్తిని మమేకం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను కనుక విస్మరించేది ఉంటే వారికి రాజకీయ మనుగడ లేకుండా తయారయ్యేటటువంటి పరిస్థితి మేము కల్పించబోతున్నాం. కాబట్టి ఎక్కడైనా కూడా బీసీ నాయకులందరూ కూడా కలిసి మమేకంగా ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వం లోపల మనందరం కలిసి పనిచేసేది ఉంటే మన అందరం కూడా కలలు కంటున్నటువంటి బీసీ రాజ్యాధికారం అనేది అతి త్వరలో మనకు ప్రాప్తించబోతుందని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర కేంద్ర కరోనా 3వ దశ విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని మొయినాబాద్ వైద్యాధికారి రోహిణి సూచించారు. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు. 15 నుంచి 18 ఏళ్లలోపు విద్యార్థులు తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. తల్లిదండ్రులు కూడా తమ వంతు సహకారం అందించాలన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రోహిణి, మెడికల్ ఆఫీసర్ పిహెచ్సి మొయినాబాద్. మరి మన పిహెచ్సిలో గవర్నమెంట్ అంతలో కూడా మనకి 15 to 18 years వ్యాక్సినేషన్ స్టార్ట్ అయింది. జనవరి 3వ తారీఖున స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి పిహెచ్సిలో, ప్రతి యూపీహెచ్సిలో కూడా వ్యాక్సినేషన్ స్టార్ట్ చేశారు. చాలా విజయవంతంగా జరిగింది. అండ్ నిన్నటి నుంచి అంటే 4 జనవరి నుంచి నేను 5వ తారీఖు జనవరి నుంచి స్టార్ట్ అయింది. ఎక్కడ స్కూల్స్లో, కాలేజెస్లో కూడా చేయొచ్చు అన్నట్టు ఇన్స్ట్రక్షన్ వచ్చింది. అది ఇంకా బెనిఫిట్గా ఉంది. ఎందుకంటే మొత్తం అందరూ పిల్లలు స్కూల్కి కానీ ఏమంటే పిహెచ్సిస్కి వస్తే చాలా క్రౌడెడ్గా ఉండింది. ఇప్పుడు స్కూల్స్, కాలేజెస్లో జరిగినందుకు సోషల్ డిస్టెన్సింగ్ కానీ అన్ని రకాలుగా మాకు కొంచెం హెల్ప్ఫుల్గానే ఉంది. సో ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో కూడా మా స్టాఫ్ని పంపించి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. 15 to 18 years వాళ్ళకి కోవాక్సిన్ ఇస్తున్నాము. సో వాళ్ళకి బూస్టర్ డోస్ కూడా 28 days బూస్టర్ డోస్, సెకండ్ డోస్ కూడా 28 days తర్వాత ఇవ్వబడుతుంది. అండ్ ఇంకొకటి, ఇప్పటివరకు మేము నిన్నటి వరకు 700 మంది చిల్డ్రన్కి ఇచ్చాము. ఇవాళ కూడా చాలా మటుకు కవర్ అవుతుంది. సో ఒక 1000 వరకు కవర్ అవ్వచ్చు అని మేము అనుకుంటున్నాము. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి, థర్డ్ వేవ్ వస్తుంది కనుక సో ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ముందుగానే అందరూ కూడా వ్యాక్సినేషన్ తీసుకోవాలి. ఇప్పటివరకు ఎవరెవరు ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ తీసుకోలేదో వాళ్ళందరూ కూడా తొందరగా వ్యాక్సిన్ తీసుకుంటే చాలా మంచిది. అండ్ పిల్లలందరికీ 8వ తారీఖు నుంచి సెలవులు ఉన్నాయి కాబట్టి దానిలోపే చాలా మటుకు మేము కవర్ చేయాలని ట్రై చేస్తున్నాము. చాలా మటుకు కవర్ అవుతారు. ఎవరెవరైతే పిల్లలు మిస్ అవుతారో కూడా వాళ్ళందరూ వాళ్ళ ఊళ్ళోకి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ పిహెచ్సిస్ కానీ, యూపీహెచ్సిస్ కానీ, లేదంటే ఎక్కడ అవైలబిలిటీ ఉంటే అక్కడ వెళ్ళి వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా తల్లిదండ్రులని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కానీ మీకు కోఆపరేషన్ ఎట్లా ఉంది మేడం? బాగానే ఉందండి. పేరెంట్స్ అందరూ కూడా ప్రతి స్కూల్, హాస్టల్స్లో కూడా వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసి వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. ఏ పేరెంట్స్ కూడా వద్దు అని అనట్లేదు. అందరికీ అవగాహన ఉంది దాని గురించి. సో ఇప్పుడు ఎవరెవరైతే లీవ్లో వెళ్తారో వాళ్ళు కూడా, పేరెంట్స్ అందరూ కూడా ఎటువంటి భయాందోళన చెందకుండా వ్యాక్సినేషన్ ఎంత తొందరగా తీసుకుంటే మీకు అంత మంచిది. యాంటీబాడీస్ తొందరగా డెవలప్ అయితే ఈ థర్డ్ వేవ్ నుంచి వాళ్ళని రక్షించుకోవచ్చు. అండ్ బూస్టర్ డోస్ అనేది మనకి జనవరి 10వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. సో అది ఓన్లీ ఫ్రంట్ లైన్ వర్కర్స్కి, హెల్త్ కేర్ వర్కర్స్కి అండ్ 60+ ఎల్డర్లీ వాళ్ళకి మాత్రమే ఇవ్వబడుతుంది. ముఖ్యంగా సెకండ్ డోస్ తీసుకున్న తర్వాత 9 నెలలు పూర్తయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్గా ఉంటారు, మిగతా వాళ్ళు కాదు. సో వాళ్ళందరూ కూడా బూస్టర్ డోసు పిహెచ్సిస్కి వచ్చేసి తీసుకోవచ్చు. ప్రైవేట్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి మేడం? మనకి మొత్తంగా గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కలిపి ఒక 20 to 25 వరకు ఉంటాయండి. చాలా మటుకు కవర్ అవుతున్నాయి. కవర్ కానీ కూడా మళ్ళీ వ్యాక్సిన్ స్కూల్ సెలవులు అయిపోయినాక రిటర్న్ వచ్చిన తర్వాత ఎవరైనా మిగిలిన వాళ్ళు ఉంటే కూడా మేము కవర్ చేసేసుకుంటాం. సో అందరు వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తమకు న్యాయం చేయాలని ట్రాన్స్జెండర్లు కోరారు. ఈ మేరకు నిర్మల్ తానా ఎదుట ఆందోళనకు దిగారు. తమపై సిరిసిల్ల జిల్లాకు చెందిన ట్రాన్స్జెండర్లు దాడి చేశారని ఆరోపించారు.
గతంలోనూ ఇలాగే దాడి చేశారన్నారు. నిర్మల్ టౌన్ సర్కిల్ పోలీస్ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ 2 ట్రాన్స్జెండర్ గ్రూపులు పరస్పర దాడులకు దిగాయన్నారు. మరోసారి దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గవర్నమెంట్ దిగిరాదా बात कर रहे थे नहीं किसको समझाने सब तो मैं मरंदे సేఫ్టీగా తీసుకొని వచ్చారు వాళ్ళని. సేఫ్టీగా సెలబ్రిటీ దిగినట్టు లాడ్జ్ లో నుండి దిగి వాళ్ళ కారులో పోలీసులు వాళ్ళని పట్టుకోవాలని న్యాయం చేయాలి. మాకు చేయాలి న్యాయం చేయాలి. వాళ్ళని పట్టుకోవాలని న్యాయం చేయాలి. మాకు చేయాలి న్యాయం చేయాలి. కావాలని సపోర్ట్ చేస్తుండే అయ్యే వాళ్ళకి మాకే న్యాయం లేదు. పాడు న్యాయము బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ నేతల వినూత్న నిరసన లింగోజిగూడెంలో స్వచ్ఛ భారత్. మెండోరాలో ఘనంగా రైతు బంధు వారోత్సవాలు కేక్ కోసిన ప్రజాప్రతినిధులు. నిర్మల్ ఠాణా ఎదుట ట్రాన్స్జెండర్ల ఆందోళన తమకు న్యాయం చేయాలని డిమాండ్. రావుగావులో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పనులు ప్రారంభం చేయూతనిచ్చిన లయన్ వేణుకుమార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.